ముమ్మాటికి కుట్రే అంటూ చంద్రబాబు అరెస్టుపై పై స్థాయిలోని పథకం ఏకకాలంలోని 3 విభాగాల్లో ఫైళ్లు మాయం, అందరూ కలిసి ఆ పని చేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. నా స్టేట్మెంట్ సిఐడి మార్చేసింది. నాడు స్కిల్ ప్రాజెక్ట్ సవ్యంగా జరిగింది, నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు. నాడు కుట్రలు చేసిన అధికారులు కొందరు ఇంకా ఆస్థానాల్లోనే ఉన్నారు. బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు. దాంతో నాడు సీఎం సలహాదారుల అధికారులు కొందరు ఉత్సాహంగా పనిచేశారు. సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా. ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే ఆడిటర్ను అడ్డంగా వాడేశారు అంటూ బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర, జగన్ ఆదేశించారు. ఆడిట్ సంస్థ పాటించింది. విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు. ఐసీఏఐకి తాజాగా సంస్థపై ఫిర్యాదు. స్కిల్ మేలు కనిపిస్తున్నటువంటి సెంటర్లు, టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం. ఆడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్, ఆయన కోరుకున్నట్టు నివేదిక చేతికి. ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ముందు అక్కడ కేసు కొట్టేయాలి అనడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నది పత్రిక సైకలాజికల్గా. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఆ కేసులోనే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ అరెస్టులు చేసి ఆస్తులు కూడా సీజ్ చేసింది. అందులో ఏ అవినీతి జరగకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత క్లీన్ చిట్ ఇప్పించుకుంటే అసలు ఏ కూడా ఉండదు. వాళ్లే క్లీన్ చిట్ ఇవ్వకుండా అక్కడేమీ జరగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇక్కడ కీ పాయింట్ అనమాట. పిల్లలు ఎందరో